నువ్వు అబద్ధాలు చెప్పి ప్రార్థన మందిరానికి రావద్దని. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు, మీ వాళ్ళు మారిపోతారు. వాళ్ళే తీసుకొచ్చి నిన్ను కొడుకులు పెడతారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నీ నోటి మాట ఆశ్చర్యాన్ని కలుగ చేయాలి. నీ నోట అబద్ధం రాకూడదు, నీ నోట దూషణ మాటలు రాకూడదు, నీ నోట శపించబడిన మాటలు రాకూడదు. దయగల మాటలు నీ నోట రావాలని ఆశిస్తున్నాను. కొంతమంది మాట్లాడితే అన్ని చెడు మాటలే, కాపురాలు కూల్చే మాటలు, వివాహాలు చెడగొట్టే మాటలు, భార్యాభర్తలు కళకళలాడుతుంటే చూడలేని దరిద్రపు మాటలు. అయితే వాక్యం అంటుంది, దూషణ మాటలు, చెడు మాటలు, శపించబడిన మాటలు, కఠినమైన మాటలు దేవుని పిల్లలైన మీ నోట రాకుండా జాగ్రత్త పడండి. అప్పుడు నీ నోటి మాటను చూసి ప్రజలు ఆశ్చర్యపడతారు.